ఈ వార్త మీరు విన్నారా? డొనాల్డ్ ట్రంప్ గారు నేను భారత్ వెళ్తున్నాను అని చెప్పి ఒక బాంబు పేల్చాడు. సో ఇందులో నిజమెంత అబద్ధమెంత ఆలోచించామనుకోండి, అది అతనికే తెలియాలి. మరి మన క్లారిటీ ఏంటి? ఇప్పుడు మనం ఎలా చూడాలి? ఇప్పుడు ట్రంప్ గారు నెక్స్ట్ ఇయర్, ఎందుకంటే ఈ ఇయర్ వచ్చే ఛాన్స్ లేదు, డిసెంబర్ నెల పుతిన్ గారు వస్తున్నారు కాబట్టి ఆ నెల ట్రంప్ భారత్కు వచ్చే ఛాన్సే లేదు. సో నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకుంటాడు. ఒకవేళ నేను జనవరి లేదా ఫిబ్రవరి వస్తాను అని చెప్పాడు అనుకోండి, మనం ఎలా చూడాలి? ఇప్పుడు మోదీ గారిని అడిగారు, ఏమండి ట్రంప్ గారు వస్తాను అంటున్నారు కదా, మరి మీరు ఎలా రియాక్ట్ అవుతారు అంటే, అతిథి దేవో భవ, పరమశత్రువు అయినా మన దేశానికి వచ్చినప్పుడు, మన ఇంటికి వచ్చినప్పుడు తగిన మర్యాదలు చెయ్యాలి, అంతే కదండి. ఒకవేళ రావడం లేదు, ఎందుకంటే ఇతను ప్రతిరోజు ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు కదా, ఇప్పుడు నేను రాను అన్నాడు అనుకోండి, నీ కర్మరా బాబు, అంతే కదా. సో అలాగే చూస్తాం. ఇప్పుడు మనము ఆలోచించాల్సిన విషయం, మన క్లారిటీ ఎంత, ఈ విషయంలో మనము ఎలా ఉన్నాము, మన దేశం యొక్క భవిష్యత్తు ఏమిటి అంటే, అమెరికా అధ్యక్షుడు భారత్కి వస్తే ఒకలా ఉంటుంది, రాకపోతే ఇంకొకలా ఉంటుందని ఎంతోమంది మాట్లాడతారు కదా, ఇదే మామూలు విషయం కాదు కదా. సో అలాంటిది మన క్లారిటీ ఎంత, పదే పదే ఆలోచించాలి. సో మనం ఏం ఆలోచించామో చూడండి. జనవరి 1, 2026 ఈరోజు ఏంటండి, న్యూ ఇయర్ కదా. సో ఇప్పుడు మనం ఇస్తున్న షాక్ ఏమిటి అంటే, ఆల్రెడీ ఇచ్చేసామండి, ఇదంతా మీకు వెస్టర్న్ మీడియా గమనిస్తుంది, ట్రంప్ గారి దాకా కూడా ఈ వార్తలు వెళ్ళుంటాయి, కానీ మనము ఎక్కడా కూడా తగ్గడము లేదు. సో జనవరి 1, 2026 బ్రిక్స్ అనబడే గ్రూప్ యొక్క ప్రెసిడెంట్గా మనము ఎన్నిక అయ్యాం, అంటే ఆ ప్రెసిడెన్సీ మనదే. సో ఇప్పుడు మనము ఒక మెగా ఈవెంట్ అనేది కండక్ట్ చేయాలి. సో ఇదంతా మీరు చూసారనుకోండి, క్వాడ్ ఈజ్ డెడ్ అని చెప్పారు. ఒకవేళ క్వాడ్ ఉంది అనుకోండి, భారత్ ఇందులో ఉండకూడదు. సో ఫిలిప్పైన్స్ని మేము తీసుకువస్తాము. ఇదంతా పెద్ద పెద్ద ప్రకటనలు. ఎందుకు? భారత్ చైనా ఇవాళ కలిసిపోయింది కదా. సో వీళ్ళు మిత్ర దేశాలు కదా, చైనాను ఎదిరించడానికి కదా క్వాడ్ అనబడే గ్రూపు ఉంది. మరి ఇవాళ భారత్ అందులో ఉండకూడదు కాబట్టి అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఫిలిప్పైన్స్. ఇప్పుడు ఫిలిప్పైన్స్ అన్నారు అనుకోండి, మన మిత్ర దేశం కదండి, మన వద్ద బ్రహ్మోస్ కొనుక్కున్న దేశం కదా, కాబట్టి కావాలనేసే వాళ్ళని భయపెట్టి బెదిరించి నువ్వు క్వాడ్లో ఉండు అని వీళ్ళు చెప్తారు. ఇదంతా మనకి అనవసరం అండి, అనవసరం. మనం వీటిని పట్టించుకోనే కూడదు. సో మన దృష్టి ఎక్కడ ఉంది? బ్రిక్స్ పైనే ఉంది. అంటే మనము బ్రిక్స్ నుంచి బయటికి వచ్చేస్తాము అనే వార్తలు కూడా చాలా పెద్ద లెవెల్లో వెస్టర్న్ మీడియాలో మాట్లాడారు. కానీ ఈరోజు మనం ఏమంటున్నాము? G20 సమ్మిట్ భారత్లో ఎంత ఘనంగా, ఎంత గొప్పగా నిర్వహించాము, దానికి రెండింతలుగా ఈవెంట్ ఉంటుంది. ఆల్రెడీ 4 నిమిషాల బ్రిక్స్ థీమ్ సాంగ్ని కూడా మనము కంపోజ్ చేయడం మొదలుపెట్టాం. అంటే బ్రిక్స్ కోసమే ఒక పాట ఎవరూ ఎప్పుడూ చెయ్యలేదు. బ్రిక్స్ అంటే ఏంటండి? రష్యా, చైనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, UAE, మొన్నటికి మొన్న ఇండోనేషియా, ఇంతంత పెద్ద దేశాలు మీకు కలిగిన ఒక గ్రూప్. ఇందులో భారత్ ఏమిటి అంటే 2025 గుర్తుపెట్టుకోండి, బ్రెజిల్లో బ్రిక్స్ సమ్మిట్ జరిగింది. మీకు దిగ్గజ నాయకులు వ్లాదిమిర్ పుతిన్, జీ జింగ్పింగ్, వీళ్ళిద్దరూ కూడా రాలేదు. పుతిన్ గారైతే యుద్ధముతో బిజీగా ఉన్నారు. మీకు జీ జింగ్పింగ్ని చూశారు అనుకోండి, మే నెల బ్రెజిల్ యొక్క అధ్యక్షుడు చైనా వెళ్ళి ఈయన్ని ఆహ్వానించాడు. సో ఈ వాస్ వెరీ హ్యాపీ. అమ్మయ్య, స్వయాన బ్రెజిల్ ప్రెసిడెంట్ నా దేశానికి వచ్చి నన్ను పిలిచాడు, బాగుంది, సరే నేను ఖచ్చితంగా వస్తాను అని జీ జింగ్పింగ్ చెప్పాడు. దాని తరువాత చూడండి, నరేంద్ర మోదీ గారికి బ్రెజిల్లో స్టేట్ డిన్నర్ మేము ఇవ్వబోతున్నాము అంటే ఒక ప్రత్యేకమైన స్వాగతము అనేది మోదీ గారికి ఉంటుంది. ఈ వార్త రావడము జీ జింగ్పింగ్కి నచ్చలేదు. అంటే నేనేమైనా మోదీకి తక్కువ కాబట్టి నేను రాలేను అని సింపుల్గా చెప్పేసి అవాయిడ్ చేశాడు. సో ఇప్పుడు ఏంటి? బ్రిక్స్ గ్రూప్కి ఒక ప్రామినెన్స్ ఉండాలి, ఇంపార్టెన్స్ ఉండాలి, వరల్డ్ లెవెల్లో దీని మీద కవరేజ్ ఉండాలి. మరి దానికి స్టార్ అట్రాక్షన్ ఎవరు? ద వన్ అండ్ ఓన్లీ నరేంద్ర మోదీ. కాబట్టి ఈయన్ని మధ్యలో నిలబెట్టి ఈయన ఏం మాట్లాడినా
కరెక్ట్గా అప్పుడే ఆపరేషన్ సింధూర్ జరిగిందండి. జరిగిన తరువాత ఎటు చూసినా కూడా ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన వార్తలే, ప్రశ్నలే, జవాబులే. సో ఇక్కడ మోదీ గారు ఒక మాట అంటాడు, మీరు గ్లోబల్ సౌత్ లేకుండా మీరు గ్లోబులో ఏ ఒక సబ్మిట్ అనేది నిర్వహించలేరు. అంటే ఒకవేళ గ్లోబల్ సౌత్ లేదు అనుకోండి, ఇది ఏంటి, ఒక ఫోన్ ఉంది, అందులో సిమ్ కార్డు లేదు. సో మాట చూడండి, సిమ్ కార్డు లేని ఫోన్ని పట్టుకొని ఏంట్రా ప్రయోజనము అంటే G7 అనండి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అనండి, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ అనండి, దేనినైనా అనండి, గ్లోబల్ సౌత్ లేని ప్రపంచాన్ని మీరు చూడలేరు. ఏం మాట్లాడతారండి, US, UK, ఫ్రాన్స్, కెనడా, మేవే దేశాలండి. మాదంతా పూల తోట, మీదంతా అడవి, క్రూర మృగాలు ఉండే అడవి. ఇదే నేరేషన్ కదా, ఎన్నేళ్ళు చెప్తారా, ఎన్నేళ్ళు ఇదే మాట్లాడతారు. ఇవాళ నథింగ్. కాబట్టి దీనికి జవాబు ఏమిటి, భారత్ ఇచ్చే జవాబు ఏమిటంటే, బ్రిక్స్ సబ్మిట్ అన్నప్పుడు ఇది ఏ స్థాయిలో మేము నిర్వహిస్తామంటే G20ని మించిపోయి ఉంటుంది. ఇప్పుడు G20 అంటే ఏంటి, అమెరికా ఉంటుంది, UK, ఫ్రాన్స్ అందరూ ఉంటారు కదా. సో వీళ్ళు లేని బ్రిక్స్ అండి భారత్లో జరగబోతుంది, ఒక మెగా ఈవెంట్. ఇది ఏమిటి, ఏకంగా 28 రాష్ట్రాలలో, నమ్ముతారా, 28 రాష్ట్రాలలో, అలాగే 9 యూనియన్ టెరిటరీస్, ఏకంగా 60 నగరాలు. చూడండి, భారత్లో పెద్ద పెద్ద సిటీస్ ఉంటాయి కదా, ఈ స్థాయిలో బ్రిక్స్ సబ్మిట్ అనేది ఒక మెగా ఈవెంట్గా ప్రపంచానికి చూపించబోతున్నాము. ఇప్పుడు ట్రంప్కి ఎలా ఉంటుంది, బ్రిక్స్ దేశాల మీ మీద 100% టారిఫ్, డీ-డాలరైజేషన్ అంటారా, మీ అంతు చూస్తాను, ఇన్ని మాట్లాడాడు కదా, ఇన్ని చెప్పాడు కదా, మరి మనం ఏమైనా తగ్గామా? ఇంకొక విచిత్రం మీకు తెలిసే ఉంటుంది, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్స్ న్యూయార్క్లో జరుగుతుందండి. మన జయశంకర్ గారు చూడండి, బ్రిక్స్కు సంబంధించిన ఫారిన్ మినిస్టర్స్ని అంతా పిలిచి అదే న్యూయార్క్లో మనం మీటింగ్స్ పెట్టుకుందాము, రేపు మన భవిష్యత్తు ఏమిటో మాట్లాడదాము అంటే ట్రంప్కి ఎలా ఉంటుందంటే, ఏం చెయ్యగలడంటే నథింగ్. సో దీని ఎక్స్టెన్షన్ అన్నారు అంటే 2026లో జనవరి 1 నుంచి ఈ భారీ ప్రిపరేషన్స్ ఉంటాయి. మీకు పుతిన్ గారి నుంచి, జీ జింగ్పింగ్ నుంచి భారత్కు వస్తారు. రావడము బ్రిక్స్ అంటే ఏంటి, మీకు అతిపెద్ద గ్రూపుగా, అంటే ఇంకొక 30 దేశాలు ఈ బ్రిక్స్ సబ్మిట్కి అప్లికేషన్ పెట్టారండి. సో ఇప్పుడు వీళ్ళను కూడా మీరు తీసుకున్నారు అనుకోండి, ఏమవుతుంది, మీకు ఐక్యరాజ్య సమితియే ఉండదు, మొత్తం అందరు ఇక్కడ ఉంటారు. గ్లోబల్ సౌత్ యొక్క నాయకుడుగా భారత్ నిలబడి ఉంటుంది. భారత్లోనే ఈ బ్రిక్స్ సబ్మిట్ జరగబోతుంది. సో ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు, నేను ఇండియా వెళ్ళను, అలుగుతాడు. అలిగి నేను రాను అంటాడు. నువ్వు వస్తే ఓకే, రాకపోతే డబల్ ఓకే, మాకు ఏ ప్రాబ్లము లేదు, మాకు దిగ్గజ దేశాలు మాతోనే ఉండి వ్యాపారము అంటున్నారు, కొత్త బ్యాంకింగ్ సిస్టమ్ వస్తుంది, ఇంకా తిక్కరేగితే బ్రిక్స్ కరెన్సీ కూడా వస్తుంది. సో వీళ్ళను ఆధారంగా చేసుకునే గ్లోబల్ ట్రేడ్ ఉంటుంది, గ్లోబల్ కరెన్సీ ఉంటుంది. ఎందుకు, మీకు భారత్, చైనా లాంటి దేశాలు ఈ గ్రూపులో ఉన్నప్పుడు ఒక దేశమేమో ఎమర్జింగ్ ఎకానమీ అంటారు, ఇంకొక దేశమేమో జీడిపిలో సెకండ్ పొజిషన్ అంటారు, అలాగే వరల్డ్ పాపులేషన్ అన్నప్పుడు ఈ ఇరు దేశాలు చాలు, మీకు టోటల్ జీడిపి అంటున్నారా, వాళ్ళు ఎక్కడా కూడా నిలబడలేరు. ఇంత శక్తివంతమైన గ్రూపులో ఇవాళ భారత్ ఉండడము, దాని ప్రెసిడెంట్గా మనము 2026లో సెలెక్ట్ అవ్వడము, ఒక మెగా ఈవెంట్ భారత్లో ఉంటుంది అని చెప్పి ఒక థీమ్ సాంగ్ని కూడా మనం కంపోజ్ చేయడము, ఇదంతా చూశారు అంటే అమెరికా, వెస్టర్న్ దేశాలకు ఎలా ఉంటాయి, అసలు మీ రియాక్షన్ ఏంటి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.